హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ కథలు చాలా బావుంటాయి. తప్పకుండా వినండి. ఈ కథ పేరు బొందితో నరకానికి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, బొందితో స్వర్గానికి వెళ్ళిన వారు ఉన్నట్టు విన్నాం. కానీ బొందితో నరకానికి వెళ్ళిన వాళ్ళ కథ నువ్వు విని ఉండవు. వాళ్ళ విచిత్రమైన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేమంత దేశంలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకు కుసుమవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆ పిల్ల పసికందుగా ఉండగానే ఆమె తండ్రి పోయాడు. తరువాత విధవరాలు ముష్టి ఎత్తి జీవితం గడుపుతూ ఎవరికీ తాను భారంగా ఉండకుండా ఓళ్ల వెంట తిరుగుతూ తన కుమార్తెను పెంచి పెద్దదాన్ని చేసింది. కుసుమవతికి ఈడు వచ్చే నాటికి ఆమె తల్లి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆమె శరీరంలో తిరిగే శక్తి కూడా తగ్గిపోయింది. అది చూసి కుసుమవతి తన తల్లితో, అమ్మా, నేను పుట్టినది మొదలు నా కోసం పడరాని పాట్లన్నీ పడ్డావు. నీ దయ వల్ల నాకు బలము ఆరోగ్యము కూడా ఉన్నాయి. మనం ఇంకా ఊళ్ళు తిరగవద్దు. నన్ను ఏ గ్రామంలోనైనా పరువుగల ఇంట పనికి పెట్టావంటే జీవితాంతం నిన్నే నేను పోషిస్తాను అన్నది. అందుకు తల్లి ఒప్పుకున్నది. వాళ్ళు త్వరలోనే ఒక సంపన్నమైన గ్రామం చేరుకున్నారు. చీకటి పడబోతూ ఉండటం వల్ల కుసుమవతి ఒక మంచి లోగిలి చూసి ఆ ఇంటి పెద్దతో, అమ్మ, ఈ రాత్రికి నన్ను మా అమ్మను మీ పంచన పడుకోనిస్తారా అని అడిగింది. ఇంటి యజమానురాలు అందుకు ఒప్పుకోవటమే కాక ఆ రాత్రి తల్లి కూతుళ్లకు కడుపు నిండా తిండి పెట్టి సావడిలో ఒక పక్క పడుకోనిచ్చింది. మర్నాడు కుసుమవతి ఇంటావిడతో, అమ్మగారు, మీరు నన్ను పనికి పెట్టుకునేటట్టుంటే మీరు ఏ పని చెప్పినా చేస్తాను. నాకు వేరే జీతం కూడా వద్దు. నన్ను మా అమ్మను పోషిస్తే చాలు. ఏ పరిస్థితిలోనూ నేను మా అమ్మను విడిచిపెట్టి ఉండను అన్నది. ఈ ఇంట్లో పనికి తక్కువ లేదమ్మా. నీ వంటి మనిషి చేతికి అందుబాటులో ఉంటే నాకు కావలసిందేమిటి? మీరిద్దరూ ఇక్కడే ఉండిపోండి అన్నది ఇంటావిడ. ఇంటి వెనుక ఒక చిన్న కొట్టు ఉన్నది. కుసుమవతి తన తల్లి ఉండటానికి ఆ కొట్టు తీసుకున్నది. ఆమె రోజు తెల్లవారుతూనే లేచి పనిలోకి వెళ్ళి తన తల్లి వద్దకు అన్నం పెట్టడానికి మటుకు వచ్చేది. వచ్చినప్పుడల్లా ఎలా ఉన్నావమ్మా అని అడిగి కనుక్కునేది. కుసుమవతి పనితనం ఇంటిల్లపాదికి ఎంతో నచ్చింది. ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు దాచకుండా వాళ్ళు కుసుమవతికి చెప్పేవారు. ఇలా 2 నెలలు గడిచింది. ఒకరోజు సాయంకాలం కుసుమవతి బిందెతో నీళ్లు తెస్తుండగా ఇంటి వెనుక ప్రాంతంలో ఆమెకు బలిష్టంగా ఉన్న యువకుడు ఒకడు కనిపించి, నువ్వు ఇక్కడ మనిషివి కావే అన్నాడు. అవునండి, నేను కూడా మిమ్మల్ని చూడలేదే అన్నది కుసుమవతి. నేను కొంతకాలంగా ఈ ప్రాంతాల లేను. నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి. నా గురించి 1 సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా చూసావంటే నేను నరకం నుంచి బయటపడి అందరిలాగా బతకగలుగుతాను. నేను ఈ ఇంటి వారికి ఒక్కణ్ణే కొడుకును. అవివేకంగా నేను పిశాచాలను ధిక్కరించి నరకంలో చిక్కుకున్నాను. ఇంకొక్క సంవత్సరం పాటు నరకయాతన తప్పదు అన్నాడు ఆ యువకుడు. మీ రహస్యం నేను దాస్తాను. మీకు ఏ విధంగా సహాయపడగలనో చెప్పండి అన్నది కుసుమవతి. ఈ ఇంటి యజమానురాలు నా తల్లి. నేను కనబడకుండా పోయినప్పటి నుంచి ఆమె నా గదికి తాళం పెట్టి ఉంచింది. ఆ గది నీకు కావాలని చెప్పు. ఆమె ఇయ్యనంటే నీ తల్లిని తీసుకుని వెళ్ళిపోతానని బెదిరించు. ఇక నేను వెళ్ళాలి. నేను మళ్ళీ కనిపిస్తాను అంటూ ఆ యువకుడు అదృశ్యమైపోయాడు. కుసుమవతి ఇంటికి వెళ్ళి యజమానురాలిని గది అడిగి, ఆ గది ఎందుకు పనికిరాకుండా పడి ఉన్నది. నేను ఉండటానికి ఆ గది ఇస్తే మరింత సుఖంగా నిద్రపోయి మరింత బాగా పని చేస్తాను అన్నది. ఇంట ఆవిడకు కోపం వచ్చింది. ఏమిటి నీ ధైర్యం? ఆ గది చచ్చిపోయిన నా కొడుకుది. వాడి శవాన్ని ఆ గది నుంచి బయటికి తీసినాక అందులోకి ఎవరినీ అడుగుపెట్టనియ్యలేదు. ప్రేతకర్మలన్నా జరగకుండా మా వాడి శవం మాయమయ్యింది. పిశాచాలు ఎత్తుకుపోయాయి అన్నారు. ఆ గదినా అడుగుతున్నావు? ఇంకా నయం అన్నది ఇంటావిడ. అలా అయితే నన్ను పంపించెయ్యండి అన్నది కుసుమవతి. ఆ మాటతో ఇంటావిడ దిగివచ్చి, ఎప్పటికైనా ఆ గది తెరవవలసిందే అనుకో. ఆ గది కారణంగా నిన్ను వదులుకోవడం నాకు నచ్చలేదు అంటూ గది తాళపు చెవి వెతికి తెచ్చి కుసుమకు ఇచ్చింది. కుసుమ ఆవిడకు కృతజ్ఞతలు తెలుపుకుని
గది తలుపులు కిటికీలు తెరిచి గాలి పారేటట్టు చేసి గది అంతా దులిపి తుడిచి శుభ్రం చేసింది. ఆ గదిలో అదివరకే మంచము పరుపు ఉన్నాయి. ఆ రాత్రి కుసుమ పక్క వేసుకుని ఆ గదిలో పడుకున్నది. అర్ధరాత్రి వేళ తలుపు తోసుకుని ఆ యువకుడే వచ్చాడు. ఇద్దరూ పలకరించుకున్నారు. అతను ఆమెకు తాను బొందుతో నరకానికి ఎలా వెళ్ళినది చెప్పాడు. అతను నిజంగా చావలేదు. అతని మీద అధికారం సంపాదించిన పిశాచాలు అతన్ని చచ్చిపోయినట్టు చేసి తరువాత అతని శరీరాన్ని నరకానికి చేర్చాయి. అక్కడ అతను నరకంలో వాళ్లకు రకరకాల సేవలు చేస్తున్నాడు. అతని విముక్తికి ఇంకా ఒక్క ఏడు గడువున్నది. అతను 1 గంట సేపు ఎటైనా రావచ్చు గాని అయిన వాళ్ళ కంట పడరాదు. ఆ యువకుడు ఆ రాత్రి ఆమెతో 1 గంట గడిపి తిరిగి వెళ్ళిపోయాడు. అది మొదలు అతను రోజు రాత్రిపూట కుసుమ దగ్గరికి వచ్చి ఆమెతో కొంతసేపు గడిపి పిశాచాల వెంట నరకానికి తిరిగిపోతూ వచ్చాడు. కుసుమ గర్భవతి అయ్యింది. ఆ సంగతి ఇంటి యజమానురాలు కనిపెట్టింది. కుసుమకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునేటందుకు ఇంటి యజమానురాలు విశ్వ ప్రయత్నం చేసింది. కానీ కుసుమ రహస్యం ఆమెకు అంత చిక్కలేదు. ఇంతలో ఒకరోజు కుసుమ పనిలోకి రాలేదు. ఇంటి యజమానురాలు కుసుమ గది వద్దకు వెళ్ళి శ్రద్ధగా విన్నది. లోపల కుసుమతో ఎవరో మాట్లాడుతున్నారు. ఇంటి యజమానురాలు తలుపు సందుల్లో నుంచి లోపలికి చూసింది. కుసుమ చంటిబిడ్డకు పాలిస్తున్నది. ఆమెకు ఎదురుగా కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నవాడు తన కొడుకే. ఇంతలోనే ఆమెకు తన కొడుకు ఏనాడో చచ్చిపోయిన సంగతి గుర్తుకు వచ్చి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు కుసుమ పక్క మీద నుంచి లేచి గది తలుపులు తెరిచింది. అప్పుడు ఒక ఇంటి పనిమనిషి వచ్చి, అమ్మగారు పెద్ద కావిడి పెట్టెను నీ గదిలో కొద్ది రోజులు పెట్టమన్నారు. అందులో ఎవరివో వెండి బంగారాలు దాచిపెట్టారట అన్నది. కుసుమ అందుకు సమ్మతించింది. సాయంత్రం వేళ కావిడ పెట్టె కుసుమ గదిలోకి చేరింది. అందులో ఇంటి యజమానురాలు కూర్చుని తాళం కంతలో నుంచి చూస్తున్నది. రాత్రివేళ ఆమె కొడుకు గదిలోకి వచ్చి కూర్చుని కుసుమతో మాట్లాడసాగాడు. ఇంటి యజమానురాలు మనసు పట్టలేక కావిడి పెట్టె మూత ఎత్తి బయటికి వచ్చి, నాయనా నువ్వేనట్రా అంటూ అంటూ కొడుకును కౌగిలించుకున్నది. కొడుకు ఇందుకు సంతోషించడానికి బదులుగా, ఎంత పాడు పని చేశావమ్మా! ఇంకొక్క నెల ఓపిక పట్టితే నేను ఎప్పటిలాగా వచ్చి ఉండిపోయేవాణ్ణి కదా! నేనిప్పుడు నరకంలో ఇంకా 7 ఏళ్లు గడపాలి అన్నాడు. నిన్ను మళ్ళీ పోనిస్తానుట్రా, నా బొందులో ఊపిరి ఉండగా వెళ్ళవు అన్నది తల్లి. పిశాచాలను నువ్వు అడ్డలేవమ్మా, అది నీ తరం కాదు అన్నాడు కొడుకు. తల్లి గది బయటికి వెళ్ళి పిశాచాల కోసం కాపలా వేసింది. ఎంతకు వాళ్ళు రాలేదు. లోపల మాట్లాడుతున్న కొడుకు కంఠం ఆగిపోయినట్టు తెలిసి ఆమె గదిలోకి తొంగి చూసింది. గదిలో కొడుకు లేడు. అతన్ని పిశాచాలు ఎత్తుకుపోయే లోపల కుసుమ తన భర్తతో, నా తల్లిని బిడ్డను ఎవరైనా కనిపెట్టుకుని ఉండే పక్షంలో మీకు బదులుగా నేను నరకానికి వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడ వాళ్లకు చాకిరీ చేస్తాను అన్నది. మీ అమ్మను నేను కనిపెట్టి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ఆమె భర్త. తరువాత అతను పిశాచాలను మార్పిడికి ఒప్పించాడు. కుసుమ తన కొడుకును ముద్దు పెట్టుకుని పిశాచాల వెంట నరకానికి వెళ్ళిపోయింది. తన కొడుకు శాశ్వతంగా తనకు దక్కినందుకు ఇంటి యజమానురాలు సంతోషించింది. ఒక్క క్షణమైనా నరకంలో ఉండటం ఎంత కష్టమో కుసుమకు తెలిసి వచ్చింది. తన భర్తను 7 ఏళ్ల నరకయాతన నుంచి కాపాడాను కదా అన్న సంతృప్తితో ఆమె నరకంలో గడువు తీరిందాకా చాకిరీ చేసింది. చివరకు ఆమెకు నరకం నుంచి విముక్తి కలిగింది. పిశాచాలు ఆమెను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టాయి. ఇల్లంతా సందడిగా ఉన్నది. ఇంటి లోపల బయట కూడా జనం కోలాహలం చేస్తున్నారు. ఇంటివారి అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్టు కుసుమ విన్నది. తన భర్త తన కోసం గడువు పూర్తి అయ్యేదాకా వేచి ఉండగా సరిగా తాను వచ్చే సమయానికి మరొకతను చేసుకుంటున్నాడంటే ఆమె నమ్మలేకపోయింది. తన తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయిందట. పేదవాళ్లకు ఏవో కానుకలు పంచిపెడుతున్నారు. కుసుమ భర్త మగవాళ్లకు, అత్తగారు ఆడవాళ్లకు, 7 ఏళ్లు నిండిన ఆమె కొడుకు పిల్లలకు ఏవేవో బహుమతులు పంచుతున్నారు. ముగ్గురి ముఖాలలోనూ ఆనందం చిందులాడుతున్నది. ముగ్గురు కుసుమను చూశారు కానీ గుర్తించలేదు. తన అత్తగారు ఇయ్యబోయిన చీర, రవిక తీసుకోకుండా
కుసుమ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుసుమవతి తన భర్తకు మారుగా తాను నరకానికి ఎందుకు వెళ్ళింది? భర్త మీద ప్రేమ చేతనా, లేక అది భార్యగా తన ధర్మం అనుకునా? అంత త్యాగం చేసిన మనిషి తాను ఫలానా అని చెప్పి తన భర్త మరొకరిని పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఆపలేదు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుసుమవతి కష్టపడటానికి భయపడే మనిషి కాదు, కానీ ఆమె ఇతరులు కష్టపడితే సహించలేదు. అందుచేతనే ఆమె తన కష్టంతో తల్లిని సుఖపెట్టడానికి పూనుకున్నది. ఆమె తన భర్తను ప్రేమించింది అనటానికి ఆధారం లేదు. అతను నరకయాతన అనుభవిస్తున్నాడన్న జాలితో అతనికి భార్య అయ్యింది. ఆమె తన భర్తకు బదులు నరకానికి వెళ్ళటానికి కారణం భర్తకు నరక బాధ తొలగించడంతో పాటు తల్లి కొడుకులు విడిపోకుండా చూడటానికి కూడా కావచ్చు. కుసుమను భర్త ప్రేమించాడు అనటానికి కూడా ఆధారం లేదు. అతను తాను నరకం నుంచి బయటపడటానికి ఆమెను సాధనంగా వాడుకున్నాడు. ఆమె తనకు బదులు నరకానికి పోతానంటే అతను ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. 7 సంవత్సరాల గడువు అయిపోయిందని నలుగురు నమ్మిన మరుక్షణం అతను మరొక భార్యను చూసుకున్నాడు. కుసుమ తల్లి కోసము, కొడుకు కోసము జీవించాలి. తల్లి పోయింది, కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. నరకంలో 7 ఏళ్లు చాకరీ చేసి వచ్చిన మనిషి మనుషులకు అవలీలగా చాకరీ చేసి పొట్టపోసుకోగలదు. ఆ పని చెయ్యటానికే కుసుమ నిశ్చయించుకుని ఉంటుందని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.